ఇదిగో తమ్మి, వెనక ఒక సీట్ ఖాళీ ఉన్నది, అందులో కూర్చుంటే ఇలా మీ ఇద్దరం కూర్చుంటాం. ఓ అక్క, ఫ్రీయేగా బస్సు మీకు, ఏనో కాడ కూర్చోండి, ప్రశాంతం కూర్చొనియరు. హలో అమ్మా, ఏడుంటారు ఇప్పుడు మీరు, ఎక్కడ రావాలి? సరే సరే, బస్సులున్నా వస్తానా. ఏందమ్మా అయ్య అవ్వాలి ఎక్కడ ఉంటాలో కూడా తెలియనంత బిజీగా ఉన్నావా నువ్వు? బిజీ ఏం లేదన్నా, 2 సంవత్సరాలు జైలు పోయి వచ్చిన, ఆన్నే ఉంటాలో ఇల్లు మారేలో తెలుసుకొని ఫోన్ చేసిన. జైలు నుంచి వస్తాందా? అనవసరంగా తెలియకుండా వాగామే. జైలుకా? ఇంతకేం చేసినావు అక్క? ఏం లేదన్నా, నేను పడుకున్నా, నమ్మ కూడా వచ్చి చాయ్ పెట్టుకరాపో అన్నాడు. ఒక 5 నిమిషాలు ఆగన్నా, చెప్తే అర్థమైతలేదు, ఆయనసారి చెప్పాలన్నాడు. నాకు కోపం వచ్చి నాకే కోసిన. అరే 5 నిమిషాలు ఆగమంటావలే అన్నా, ఏం మనిషో ఏమో, జనాలకు ఓపిక తక్కువైంది. అమ్మో, చాయ్ పెట్టన్నందుకే నాలుగే కోసింది. నేను సీట్ ఇయ్యా అన్నా, నాకేం కొత్తదో ఏమో. నాలుగే కోసి 2 సంవత్సరాలు జైలు నుండి వస్తాను అన్నమాట ఇప్పుడు. కాదన్నా, దానికి 6 నెలలే జైలు శిక్ష. మరి ఇంకా సంవత్సరంన్నర ఎందుకు ఉంచిల్లు? ఏం లేదన్నా, బెయిల్ మీద వచ్చిన, నమ్మగుడు పోయి బోటి తీసుకొచ్చిండు, మంచిగా మసాలాలు వేసండినా, తినేటప్పుడు బోటి గిట్టినా వండేది అసలు ఉడికిందా అన్నాడు. 10 విజిల్ పెట్టినా ఉడకలేదు అన్నాడు. చెయ్యి నరికి కుక్కర్ లేచి 10 విజిల్ పెట్టినా మెత్తగా ఉడికింది. బదనం చేస్తారేందన్నా? అక్క, నా స్టాప్ పక్కనే మీరిద్దరు వచ్చి సీట్లలో కూర్చోండి ప్లీజ్. నువ్వు కూర్చో తమ్మి, మరి ఫ్రీ టికెటే కదా. అక్క నీకు దండం పెడతా అక్క, నువ్వు కూర్చో అక్క, నువ్వు కూర్చోపోతే నా మీద ఒట్టే. సర్లే, అంతగా బతిమలాడుతున్నావు కదా, కూర్చుంటది తమ్మి. అమ్మో, జర్రుంటే చచ్చిపోయేటోని. అవునే, నీకు పెళ్ళే కాలేదు కదా, ఎందుకు ఈ కథ అంటలేను? తమ్మి, వెనక సీట్ ఉన్నది, పోయి కూర్చుంటే మీ ముందు కూర్చుంటామని మర్యాద చెప్పిన. ఇన్నాడా బద్మాషిగాడు? ఇన్లే. ఇప్పుడు చూడు, దండం పెట్టి సీట్ ఇచ్చిండు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.